నమస్కారం. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ అడిగి సంఖ్యాశాస్త్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సంఖ్యాశాస్త్రంలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సంఖ్యాశాస్త్రం యాక్చువల్గా ఈ మధ్య వింటున్నాము. యాక్చువల్గా దీనికన్నా ముందు సంఖ్యాశాస్త్రం అనేది ఇప్పుడు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. అప్పట్లో ఒకప్పుడు అసలు సంఖ్యాశాస్త్రం అనేది ఉండేది కాదా సార్, లేకపోతే దాని గురించి ఎవరికి తెలియదా? సంఖ్యాశాస్త్రం అనేటువంటిది అనేక సంవత్సరాల నుంచి అసలు వాస్తవంగా ఇది మన దేశంలో పుట్టినటువంటి శాస్త్రమే. తర్వాత ఇది వేరు దేశాలకు ప్రాకింది. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి తిరిగి మన భారతదేశంలో దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతున్నది. ఓకే సార్. సంఖ్యాశాస్త్రంలో గ్రహాలకు ఇవ్వబడిన సంఖ్యల్ని తెలియజేస్తారా? తప్పకుండా మేడం. చూడండి, మనము సంఖ్యాశాస్త్రం పైన పూర్తి అవగాహన మనము V3 ఛానల్ ద్వారా అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏమన్నారు మేడం? మీరు సంఖ్యాశాస్త్రంలో గ్రహాలకు ఇవ్వబడిన సంఖ్యల్ని తెలియజేస్తారా? ఓకే అండి, తప్పకుండా. సంఖ్యాశాస్త్రంలో గ్రహాలకు సంఖ్యాశాస్త్రానికి సంబంధం ఉన్నదండి. ఇక్కడ రవిగ్రహానికి 1 సంఖ్య ఇవ్వబడింది, చంద్రుడికి 2 ఇవ్వబడింది, గురువు 3 సంఖ్యాబలంలో ఇచ్చారు, రాహు 4 సంఖ్యాబలంలో, 5 బుధుడు, శుక్రుడు 6, కేతువు 7, శని 8, కుజుడు 9. ఇవి గ్రహాలకు సంఖ్యాశాస్త్రంలో ఇవ్వబడినటువంటి అంకెలు. ఓకే సార్. సంఖ్యాశాస్త్రంలో వారాలకు ఇవ్వబడిన సంఖ్యలను తెలియజేస్తారా? తప్పకుండా మేడం. మనకు సంఖ్యాశాస్త్రంలో గ్రహాలకు ఏ విధంగానైతే సంఖ్యలు ఇచ్చారో అదే మాదిరిగా వారాలకు కూడా సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఆదివారము 1, 4 అనే అంకెలు ఇవ్వబడ్డాయి. సోమవారము 2, 7 అనే అంకెలు ఇవ్వబడ్డాయి. మంగళవారము 9 అనేటువంటి అంకె ఇవ్వబడింది. బుధవారము 5 అనేటువంటి అంకె ఇవ్వబడింది. గురువారము 3 అనేటువంటి అంకె ఇవ్వబడింది. శుక్రవారము 6 అనేటువంటి సంఖ్య ఇవ్వబడింది. శనివారము 8 అనేటువంటి అంకె ఇవ్వబడింది. అచ్చా. ఇప్పుడు గ్రహాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు కదా? అవును మేడం, తప్పకుండా. వాళ్ళ పేర్లు ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా అండి. చూడండి, ఒక వ్యక్తి యొక్క మనం అడ్వాన్స్ న్యూమరాలజీలో కనుక వెళ్ళినట్లయితే ఒక వ్యక్తికి దశ ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే దాని ప్రకారము మనం గ్రహాలు మనపైన చెడు ప్రభావాన్ని చూపించినప్పుడు కానీ, గ్రహాలు మనపైన శుభదృష్టి చూపించడానికి లేదా మనకు గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ గ్రహాలకు అధిష్టాన దేవతల దగ్గర మనము అప్పీల్ చేసుకుంటామండి. అయితే అలా మనకు ప్రతి గ్రహానికి కొంతమంది దేవుళ్ళను అధిష్టాన దేవతలుగా మనము ఇక్కడ కొలవడం జరుగుతుంది. అయితే రవిగ్రహం కనుక చూసుకున్నట్లయితే అంటే ఒక వ్యక్తి యొక్క మహర్దశ రవి దశ నడుస్తుంది లేదా రవి అంతర్దశ నడుస్తుంది. అప్పుడు రవి మనకు శుభ ఫలితాలు ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే శివాలయానికి వెళ్ళడం కానీ, అంటే శివుడిని కొలవడం కానీ, లేదా గణపతి దేవుణ్ణి కొలవడం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి. అయితే ఈ ఆలయాలకు వెళ్ళి ఆదివారం రోజు మనం ఏదైతే చూపించామో శివుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదా గణపతి దేవుడు కానీ, ఈ ఆలయాల చుట్టూ 6 ప్రదక్షిణలు చేస్తూ 6 ఆదివారాలు కనుక చేసినట్లయితే అప్పుడు మనకు రవిగ్రహం అనేటువంటిది ప్రసన్నం కావడం జరుగుతుంది. అప్పుడు మనము అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే మాదిరిగా చంద్ర మహర్దశ కానీ చంద్ర అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు చంద్రుడు మనకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇవ్వాలంటే మనం అప్పుడు పార్వతీదేవిని వెళ్ళడం కానీ, పార్వతీ ఆలయాలకు వెళ్ళడం కానీ, కాళీమాత ఆలయాలకు వెళ్ళడం కానీ, దుర్గామాత ఆలయానికి వెళ్ళడం కానీ, చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళడం కానీ చేయాలండి. అప్పుడు మనము ఆ దేవతల చుట్టూ 10 ప్రదక్షిణలు అలా 10 సోమవారాలు కనుక చేసుకున్నట్లయితే చంద్రగ్రహము మనకు శుభ ఫలితాలు ఇచ్చి మనము ఆ దశ అంతా కూడా మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా గురు మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నది. అప్పుడు మనము గురుదేవుణ్ణి అంటే గురుగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవడం కోసం మనము దత్తాత్రేయ స్వామిని కానీ, సాయిబాబాను కానీ, లేదా శ్రీ మహావిష్ణువును కానీ ఈ ఆలయాలను సందర్శించి
వారి చుట్టూ, ఆ ఆలయాల చుట్టూ, ఆ భగవంతుని చుట్టూ 16 ప్రదక్షిణలు 16 గురువారాలు కనుక చేసినట్లయితే మనకు అక్కడ ఆ గురు మహర్దశ కానీ అంతర్దశ కానీ శుభ ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే మాదిరిగా మనకు రావు మహర్దశ కానీ రావు అంతర్దశ కానీ నడుస్తుంది. అప్పుడు మనం శుభ ఫలితాలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే గణపతి ఆలయానికి వెళ్ళడం కానీ లేదా సర్పదేవతలను కొలవడం కానీ చేసినట్లయితే మనకు అక్కడ శుభ ఫలితాలు వస్తాయి. అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రావు మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఆ ఆలయాలకు వెళ్ళి 18 ప్రదక్షిణలు 18 ఆదివారాలు కనుక చేసుకున్నట్లయితే మనకు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే మాదిరిగా మనకు బుధుడి యొక్క మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నది. అప్పుడు మనం ఏం చేయాలంటే వైష్ణవాలయాలు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని సందర్శించడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం కానీ చేసి అక్కడ మనము 17 ప్రదక్షిణలు 17 బుధవారాలు కనుక చేసుకున్నట్లయితే బుధుడు మనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే శుక్ర మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఆ శుక్రుడు మనకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే మనము శ్రీలక్ష్మిని కానీ లేదా అన్నపూర్ణాదేవిని కానీ లేదా గణపతిని కానీ వీరిని మనము వేడుకోవాలి. ఈ ఆలయాలకు వెళ్ళి మనము 20 ప్రదక్షిణలు 20 శుక్రవారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ దశంతా కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నది. అప్పుడు మనము మంచి ఫలితాలు తీసుకోవడం కోసం వినాయకుడు అంటే గణపతి స్వామిని ఆరాధించాలి. ఆ గణపతి ఆలయాలకు వెళ్ళి 7 ప్రదక్షిణలు 7 సోమవారాలు కనుక చేసుకున్నట్లయితే మనం అక్కడ చక్కనైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే మాదిరిగా శని మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే శనిని అజమాయిషి చేయగలిగేటువంటి పవర్ శివుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ హనుమాన్ స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అజమాయిషి చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది కనుక మనము ఆ ఆలయాలను సందర్శించి అక్కడ మనము 19 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి. శనివారం రోజు 19 ప్రదక్షిణలు చేసినట్లయితే అక్కడ మనకు ఈ శని మనకు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనకి ఏదైనా చెడు చేయాలనుకున్నా కూడా ఇలా చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే మాదిరిగా మనకు కుజ మహర్దశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంది. అప్పుడు మనము కుజుడు మనకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వాలి, శుభ ఫలితాలు ఇవ్వాలి అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే కార్తికేయ స్వామి ఆలయానికి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ వెళ్ళి మనము వారిని వేడుకున్నట్లయితే ఆ ఆలయాల చుట్టూ వెళ్ళి ఆ భగవంతుని చుట్టూ మనము 7 ప్రదక్షిణలు 9 మంగళవారాలు కనుక చేసినట్లయితే మనం చక్కటైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇప్పుడు రవిది 1వ సంఖ్య అంటున్నారు కదా సార్, 1వ సంఖ్య బలంలోని మంచి సంఖ్యలు ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా మేడం. ఒక వ్యక్తి నామ సంఖ్యను మనము 1వ సంఖ్యా బలంలో గనక తీసుకురావాలన్నప్పుడు 1వ సంఖ్యా బలంలో ఉన్నటువంటి మంచి సంఖ్యల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే 19 అనేటువంటిది మంచి సంఖ్య అండి. 19 మనము ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అంటాము. తర్వాత 37వ సంఖ్య తర్వాత 37వ సంఖ్య అనేటువంటి దాన్ని లీడర్ నెంబర్ అంటాము, లక్కీ నెంబర్ అంటాము. అదే మాదిరిగా 46వ సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 46వ సంఖ్య లక్కీ సంఖ్య మరియు అదే మాదిరిగా అది కూడా సక్సెస్ సంఖ్యగా తీసుకోబడుతుంది. అదే మాదిరిగా 55 కనుక తీసుకున్నట్లయితే దీన్ని సక్సెస్ నెంబర్, లెజెండ్ నెంబర్ అంటామండి. 64 కనుక తీసుకున్నట్లయితే గుడ్ పొజిషన్ నెంబర్ అంటాము. 73 సంఖ్య కనుక తీసుకున్నట్లయితే ఇది కరోర్పతి సంఖ్య అంటాము. 82 సంఖ్య కనుక తీసుకున్నట్లయితే దీన్ని మనకు ఫ్యూచర్ నెంబర్ ఇది. 91 సంఖ్య కనుక తీసుకున్నట్లయితే అది కాన్ఫిడెంటియల్ నెంబర్ అని చెప్పేసి మనం చెప్తుంటాం. అయితే ఇక్కడ మనకు కొన్ని మనము ఈ 1వ సంఖ్య బలంలో కొన్ని అశుభ సంఖ్యలు ఉన్నాయన్నమాట. 10 కానీ అదే మాదిరి 28 కానీ అటు వచ్చేసి 100 కానీ ఇవి మనకు అశుభ సంఖ్యలు అనమాట. అంటే ఈ సంఖ్యాబలంలో కనుక మనం పేరు పెట్టుకున్నట్లయితే సరి అయినటువంటి ఫలితాలు తీసుకోలేము. ఇప్పుడు ఏవైతే మనము శుభ సంఖ్యలు అనుకున్నామో ఆ పేరులో కనుక నామ సంఖ్యను కనుక తీసుకొచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, మరోసారి V3 ప్రేక్షకులకు చాల్డియన్ పట్టిక, పైథాగరస్ పట్టిక గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, తప్పకుండా మేడం. ఇక్కడ చాల్డియన్ పట్టికలో మనకు అక్షరాలకు ఏ విధమైనటువంటి సంఖ్యలు ఇవ్వబడ్డాయి అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాము. చాల్డియన్లో 1కి AIJYQ ఇవ్వబడింది, 2కు BKR, 3 సంఖ్యాబలానికి CGLS ఇవ్వబడింది, 4 అంకెకు DMT లెటర్స్ ఇవ్వబడ్డాయి, 5 అంకెకు EHNX అనేటువంటి అక్షరాలు ఇవ్వబడినాయి, 6 అనేటువంటి సంఖ్యకు UVW అనేటువంటి అక్షరాలు ఇవ్వబడినాయి, నెంబర్ 7కి
ఓజెడ్ అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి, 8కి పిఎఫ్ అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. చాల్డియన్ పట్టికలో చాల్డియన్ విధానంలో 9 అనేటువంటి సంఖ్యకు అక్షరాలను తెలియజేయలేదు. అదే మాదిరిగా పైథాగరస్ పట్టికలోకి వెళ్ళినట్లయితే పైథాగరస్ పట్టికలో చూడండి ఒక ఆర్డర్లో ఉందండి. ఇది ఇక్కడ చూడండి 1 నుంచి 9 వరకు అంకెలు తీసుకొని ఇక్కడ ABCDEFGHI అనేటువంటి ఒక క్రమంలో రాసి అగైన్ మళ్ళీ స్టార్టింగ్లో JKLMNOPQR ఇలా వచ్చాం. మళ్ళీ అగైన్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి STUVWXYZ ఇలా రావడం జరిగింది. అంటే దీని ప్రకారం చూసినట్లయితే పైథాగరస్ పట్టికలో 1 అనేటువంటి సంఖ్యకు AJS అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. 2 అనేటువంటి అంకెకు BKT అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 3కి CLU అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 4 DMV అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 5 ENW అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 6 FOX అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 7 GPY అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 8 HQZ అనేటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. నెంబర్ 9 HIR అనేటువంటి లెటర్స్ పైథాగరస్ సిస్టంలో 9 అటువంటి అంకెకు ఇవ్వబడ్డాయి మేడం. సార్ యాక్చువల్గా సంఖ్యాశాస్త్రంలో వ్యక్తికి వ్యాపార సంస్థకు ఉండే సంబంధం ఏంటో తెలియజేస్తారు? ఓకే అండి, తప్పకుండా. ఈ సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తికి వ్యాపారానికి ఉన్నటువంటి అనుబంధము, ఆ అనుకూలత ఎలా ఉంటుంది, ఆ సైక్యత ఎలా ఉంటుంది అనేది ఒక చక్కటి ఉదాహరణ ద్వారా ఈరోజు మనము తెలుసుకుందాం మేడం. ఇక్కడ చూడండి, పుల్లారెడ్డి స్వీట్స్ గురించి తెలియని వాళ్ళు ఉండరండి. ప్రపంచంలో అనేక దేశాలలో పుల్లారెడ్డి స్వీట్స్ అనేటువంటివి స్థాపించడం జరిగింది. ఇంకా పుల్లారెడ్డి అంటే ఇంకా ఇక దాన్ని మించినటువంటి ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్, అది ఎప్పుడైనా కూడా ఫేమసే. అయితే ఆ పుల్లారెడ్డి స్వీట్స్కు ఆ వ్యవస్థాపకుడికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, ఆ ప్రపంచ దేశాల్లో అంత మంచి పేరు ఆ పుల్లారెడ్డి స్వీట్స్కు రావడానికి కారణం ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మేడం. చూడండి, పుల్లారెడ్డి స్వీట్స్ చూద్దాం మేడం. ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్ ఏ సంఖ్యాబలంలో ఉంది? 8, 6, 14, 3, 17, 20, 21, 23, 28, 32, 36, 37, 37 స్వీట్స్ 6, 3, 9, 19, 23, 26 అంటే ఎంత అవుతుంది మేడం? 57, 6, 63, 63 అంటే నెంబర్ 9. అలా కూడా యాడ్ చేయొచ్చండి, మీరు చెప్పిన పద్ధతులు కూడా చేయొచ్చు. ఇది 1, అక్కడ 8 అయితే 9 అవుతుంది, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంది 9 నెంబర్లో ఉంది. పుల్లారెడ్డి స్వీట్స్ అనేటువంటి ఈ సంస్థ ఇక్కడ 9 సంఖ్య బలంలో ఉంది. ఇప్పుడు పుల్లారెడ్డి ఎలా ఉన్నాడు? 37 అంటే ఏంటి? నెంబర్ 1, 1 సంఖ్య బలంలో ఉన్నాడు పుల్లారెడ్డి. అయితే ఇక్కడ చూడండి, సంస్థ 9వ సంఖ్య బలంలో ఉంది, వ్యవస్థాపకుడు 1వ సంఖ్య బలం. 9కి 1కి విశేషమైనటువంటి మిత్రత్వం ఉంటుంది. అంటే అద్భుతమైనటువంటి రిలేషన్, మంచి గుడ్ పొజిషన్, మంచి ఫ్రెండ్లీ పొజిషన్లో ఉంటుంది. కనుక ఈ సంస్థ ద్వారా ఈ పుల్లారెడ్డి వ్యవస్థాపకుడు విశేషంగా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ఇప్పుడు మనము ఏ ఒక వ్యవస్థను స్థాపించినప్పుడు ఆ వ్యవస్థాపకుడికి ఆ సంస్థకు మధ్యన మంచి సంబంధం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అనేక దగ్గరలో మనం ఫెయిల్యూర్స్ అవుతుంటారు, రకరకాల ఈ సంస్థ పెట్టాము, లేకపోతే ఈ వ్యాపారం పెట్టామంటే మేము ఫెయిల్ అయ్యాము, అందులో సక్సెస్ కాలేకపోయినామని చెప్పేసి మనం అక్కడక్కడ వింటుంటాం. అప్పుడు మనం గమనించినట్లయితే తప్పకుండా ఆ యజమానికి, ఆ సంస్థకు సరైనటువంటి ఆ యజమాని యొక్క నామ సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్యాబలం, ఆ సంస్థలో ఉన్నటువంటి నామ సంఖ్యలో ఉన్నటువంటి సంఖ్యాబలానికి సైక్యత లేకపోవడం వల్ల అలా జరుగుతుంది మేడం. సరైనటువంటి కంపాటిబిలిటీ కనుక ఉన్నట్లయితే 100కు 200% అక్కడ మనము రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి ఉదాహరణల ద్వారా మనము న్యూమరాలజీని 100% మనము నమ్మడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేసి ఇలాంటి ఉదాహరణల ద్వారా మనము గ్రహించవచ్చు మేడం. సార్, మనం ప్రతి ఒక్క ఎపిసోడ్లో సంఖ్యాశాస్త్రం ద్వారా పేరు మార్చుకొని బాగా డెవలప్ అయిన వాళ్ళ గురించి, ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్ టైం మనం చార్లీ ఛాంపియన్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో? ఓకే మేడం, తప్పకుండా.
ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మేడం క్యూరీ గురించి తెలుసుకుంటున్నామండి. ఆమె యొక్క సంఖ్యాబలం ఎలా ఉంటే ఎలా తను అభివృద్ధి చెందింది అనేది దాని గురించి. మేడం క్యూరీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరండి. మేడం క్యూరీ విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, రేడియం కనుక్కున్న వ్యక్తి మేడం క్యూరీ కదా. అయితే ఆమె యొక్క లైఫ్ అంటే ఆమె మొదటి పేరులో ఉన్నప్పుడు ఎలా ఉంది, మిడిల్లో కొంత మళ్ళీ చేంజ్ అయింది, తర్వాత ఎండ్ ఆఫ్ లైఫ్లో కూడా కొంత ఆమె పేరు మార్పు చేయడం జరిగింది. అయితే ఆమె ఏ దశలో ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకుందాం. అయితే మేడం క్యూరీ యొక్క మొట్టమొదటి ఆమె యొక్క పేరు ఏంటంటే మేరియా స్క్లోడస్కా క్యూరీ. మేరియా స్క్లోడస్కా క్యూరీ ఆమె యొక్క మొదటి పేరు. మరి ఈ మొదటి పేరులో ఆమె ఏ విధమైనటువంటి సంఖ్యాబలంలో ఉందనేది చూద్దాం. 4 1 5 2 7 8 9 12 14 3 17 24 28 28 7 35 41 44 46 47 50 56 57 58 59 5 64 64 అంటే 6 4 10 10 అంటే అగైన్ 1 అంతే మేడం. అయితే ఇక్కడ మేరియా స్క్లోడస్కా క్యూరీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు 7/11/1867 7/11/1867. అయితే ఇక్కడ మనము న్యూమరాలజీ ప్రకారము ఆ సంఖ్యాబలం ఎలా ఉంది, ఆ పేరు ఆ వ్యక్తికి ఆ సంఖ్యాబలంలో పేరు ఉండొచ్చా లేదా అనేటువంటి విషయాన్ని మనము లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఏమని బర్త్ నెంబర్, డిస్ట్రిక్ట్ నెంబర్, సోలార్ నెంబర్ని అనుసరించి ఆ వ్యక్తి ఏ సంఖ్యాబలంలో ఉండాలనేటువంటి విషయాన్ని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. దాని ప్రకారం కనుక చూసినట్లయితే ఈ మేడం క్యూరీ యొక్క బర్త్ నెంబర్ 7 అవుతుంది. ఎలా అంటే మనము చెప్పుకున్నాం, పుట్టిన తేదీని మాత్రమే ఏకసంఖ్యగా చేస్తే బర్త్ నెంబర్ వస్తుంది. నెంబర్ 7 ఉంది కనుక 7. మరి డిస్ట్రిక్ట్ నెంబర్ ఎలా వస్తుంది? ఈ పుట్టిన తేదీని, నెలను, సంవత్సరాలను ఈ మూడింటిని సింగిల్ డిజిట్ చేస్తే మనకు డిస్ట్రిక్ట్ నెంబర్ వస్తుంది అనుకున్నాం. దాని ప్రకారం కనుక చూసినట్లయితే 7 1 8 9 10 18 6 24 7 31 31 అంటే 3 1 4 అంటే ఆమె యొక్క డిస్ట్రిక్ట్ నెంబర్ 4 గ్రహ సంఖ్య. ఏదేంది విధి సంఖ్య. మరి గ్రహ సంఖ్యకు వచ్చేసినట్లయితే ఆమె 9 గ్రహ సంఖ్య అవుతుందండి. దీని ప్రకారం చూసినట్లయితే నెంబర్ 7కు 17 విశేషమైనటువంటి మిత్ర సంఖ్య అన్నమాట. నెంబర్ 4 వచ్చినట్లయితే 1 3 7 9 అవుతుంది. నెంబర్ 9కు 137 అవుతుంది. అయితే దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఈ మేడం క్యూరీ ఏ సంఖ్య వాళ్ళలో ఉండొచ్చు అని తెలిసిపోతుంది. ఇక్కడ 1 అన్నిట్లో ఉంది, 7 కూడా అన్నిట్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, మేరియా స్క్లోడస్కా క్యూరీ 64 నెంబర్ 1లో ఉంది. అంటే ఏ విధమైనటువంటి సంఖ్యాశాస్త్ర పరిజ్ఞానం లేనప్పటికీ అది ఆ మాదిరిగా కుదిరింది. సో మరి 64లో ఉన్నప్పుడు ఆమె ఏ విధమైనటువంటి ఫలితాలు తీసుకుంది? అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇంతకుముందే 64 అనేటువంటి సంఖ్యను గుడ్ పొజిషన్ సంఖ్య అన్నాం. అయితే మరి ఈ 64 మనకు వ్యక్తికి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది అంటే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది, గొప్ప సంపదనిస్తుంది, గొప్ప హోదానిస్తుంది. కానీ దీంట్లో ఒక డిమెరిట్ ఏముందంటే కుటుంబ వ్యవస్థలో కలతలు ఉంటాయి, కుటుంబ జీవితం అసంతృప్తిగా ఉంటుంది. ఓకేనా మేడం? అయితే ఈ విధమైనటువంటి ఫలితాలు అక్కడ ఉన్నాయి. అయితే తనకు తెలియకుండానే మ్యారేజ్ అయిన తర్వాత ఈ మేరియా స్క్లోడస్కా క్యూరీ మ్యారేజ్ అయిన తర్వాత కాస్త మేరీ క్యూరీగా మారింది. ఇది పోయిందండి, పోయి మేరీ క్యూరీగా మారింది. ఈ మేరీ క్యూరీగా మారిన తర్వాత అంటే తన వివాహం జరిగిన తర్వాత ఎలా ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 4 1 5 7 8 13 3 16 6 22 24 25 30. ఎస్, ఇక్కడ 30 అనేటువంటి సంఖ్యాబలంలోకి వచ్చేసింది. 30 అంటే నెంబర్ 3. అయితే ఇక్కడికి ఒక విషయాన్ని మీరు గమనించండి మేడం, ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్లో ఉంది, సోలార్ నెంబర్లో ఉంది, కానీ బర్త్ నెంబర్లో లేదు కదా. అయితే ఇక్కడ మనం రానున్నటువంటి ఎపిసోడ్లో మనం ఏమని చెప్పాము, ఫ్రెండ్లీ సంఖ్యలే కాకుండా కొన్ని న్యూట్రల్ సంఖ్యలు కూడా ఉంటాయి, కొన్ని ఇంకా ఇంత మిత్రుత్వం కాకుండా మిత్రుత్వం ఉండేటువంటి సంఖ్యలు ఉంటాయి. అవన్నీ మనకు క్లియర్గా రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. దాని ప్రకారం చూసినట్లయితే 7కు 3 కూడా ఫ్రెండ్లీగా ఉండేటువంటి సంఖ్య. దాని ప్రకారం చూసినట్లయితే ఈమె 3వ సంఖ్య బలంలో ఉండడానికి అవకాశం ఉంది, 3వ సంఖ్య బలంలో తన పేరు కూడా ఉండొచ్చు.
అయితే ఇక్కడ 30 అన్నటువంటి సంఖ్యాబలంలో మేరీ క్యూరీ 31 సంఖ్యాబలంలోకి రావడం జరిగింది. అయితే ఈ 31 సంఖ్యను మనం అమృత సంఖ్య అంటాం. ఇది అయితే ఈ సంఖ్య ఏం చేస్తుంది అంటే ఇక్కడ తనను ఎవరైనా ఉన్నట్లయితే పరిశోధనాత్మకం వైపు మనసును మరల్స్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే మేరీ క్యూరీగా వచ్చేసిందో ఆమె అటు భౌతిక శాస్త్రంలో కానీ ఇటు రసాయన శాస్త్రంలో కానీ విశేషమైనటువంటి కృషిని చేసి అనేక పరిశోధనలు చేసి ఏకకాలంలో 2 శాస్త్రాలలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా లేరండి. ఆమె అంటే ఈ సంఖ్యాబలంలోకి రావడం వల్ల ఆమె యొక్క మనసు అనేటువంటిది పరిశోధనల వైపు తిరిగింది. కాబట్టి అక్కడ ఆమె గొప్ప విశేషమైనటువంటి కృషి భౌతిక శాస్త్రంలో కానీ రసాయన శాస్త్రంలో కానీ చేయడం జరిగింది. నోబెల్ 2 శాస్త్రాలలో నోబెల్ బహుమతిని గెలుపొందడం జరిగిందండి. అంటే ఒకవేళ ఇదే సంఖ్యాబలంలో కనుక్కున్నట్లయితే ఇక్కడ ఈ మేరీ క్యూరీ 30 సంఖ్యాబలంలో ఎప్పుడు వచ్చిందో తన యొక్క జీవిత భాగస్వామి కూడా ఆమెకు బాగా సహకరించాడు. కాబట్టి ఆమె ఆ విధంగా అచీవ్ కాగలిగింది. అయితే అక్కడి నుంచి మళ్ళీ ఏమైపోయిందంటే ఈ మేరీ క్యూరీ కాస్త మేడం క్యూరీగా మారింది తర్వాత. మరి ఈ మేడం క్యూరీగా మారినప్పుడు ఆమె యొక్క లైఫ్ ఎలా ఉండబడింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం మేడం. 4 1 5 4 9 10 14 3 17 6 23 23 ఎంత అవుతుంది 25 1 26 5 31 31 నెంబర్ 4. అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే ఎవ్వరి సంఖ్యాబలాలైనా 1 కానీ 3 కానీ 5 కానీ 6 కానీ 9 సంఖ్యలో మాత్రమే సంఖ్యాబలాలు మనం పేరులో నామంలో అంటే పేరులో ఆ సంఖ్యాబలాలు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈ 2 కానీ 4 కానీ అదే మాదిరిగా 8 కానీ వచ్చేటువంటి సంఖ్యాబలాలు పెట్టుకోవద్దండి. 7 కూడా పెట్టుకోవచ్చు, కొన్ని సంఖ్యలలో 7 పెట్టుకోవచ్చు. అయితే దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ 4 సంఖ్య బలం ఎవరికైనా కూడా మంచిది కాదు. ఇదేం చేస్తుందంటే డిస్టర్బెన్స్ అబ్స్ట్రకిల్స్ ఇస్తుంది, అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది. అయితే ఇక్కడ ఈ 31 ఎస్పెషల్లీ 31 అనేటువంటి సంఖ్య ఏంటంటే దీనిని మరణ సంఖ్య అంటారు, రివర్స్ సంఖ్య అంటారు. అంటే మనం అప్పటిదాకా మనము ఎంతో మన యొక్క లైఫ్ను లీడ్ చేసినటువంటి వ్యక్తిని దానికి క్వైట్ అపోజిట్ మన యొక్క జీవితం నడవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మరణ సంఖ్యలోకి తనకు తెలియకుండానే మేడం క్యూరీగా మారినప్పుడు 31 అనేటువంటి మరణ సంఖ్యకి ఎప్పుడైతే వచ్చిందో ఆమె ఏం చేసేదంటే తన పరిశోధనలు చేసేటప్పుడు వాళ్ళ ట్యూబ్లో ఆ టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, ఆ పరీక్ష నాళికలలో ఆ రేడియంను వేసుకుని తన కోట్లో వేసుకునేది అనమాట. అది కాస్త బాడీకి అంటేసి దాంతో క్యాన్సర్ వచ్చేసి చనిపోయింది. అంటే ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే ఈ పరిస్థితులన్నీ సృష్టించడానికి కారణము ఈ సంఖ్యాబలమే, కేవలం ఈ సంఖ్యాబలం వల్లనే ఆ మాదిరిగా జరిగిందని చెప్పేసి నేను 100కి 100 పళ్ళు ఈ విషయాన్ని ఇక్కడ మీకు ప్రూవ్ చేశానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మనకు వాట్సాప్ ద్వారా ప్రతిరోజు మనకు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కదా నేమ్ కరెక్షన్ గురించి. మనకు ఆలేరు నుంచి ఏ రాకేష్ రెడ్డి తన డేట్ ఆఫ్ బర్త్ 26/11/1995 అని ఇచ్చారు. అతను నేమ్ కరెక్షన్ చేసి అతని లైఫ్ ఎలా ఉంటుందో కాస్త. ఓకే, తప్పకుండా మేడం. ఓకే, రాకేష్ రెడ్డి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 26/7/1995గా మనకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇతనికి ఏ విధమైనటువంటి కరెక్షన్ మనం ఇవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అతను ఏ నెంబర్లో ఉన్నాడు, ఆ సంఖ్యాబలం అనేటువంటిది అతనికి ఏవైనా ఫలితాలు ఇస్తున్నాయా, అశుభ ఫలితాలు ఇస్తున్నాయా, దాన్ని గమనించి మనం నెక్స్ట్ అతనికి ఏ విధమైనటువంటి కరెక్షన్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. చూడండి, రాకేష్ రెడ్డి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/7/1995గా మీరు తెలియజేయడం జరిగింది. సో దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మీరు యొక్క జన్మ సంఖ్య 8, బర్త్ నెంబర్, డిస్నీ విధి సంఖ్య 3, సోలార్ గ్రహ సంఖ్య 1. అయితే 8కి మనకు ఫేవర్గా అండ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి సంఖ్యలు ఏంటంటే 5, 6 మేడం. ఈ 3కు మనకు 1, 3, 7, 9. 1కి కూడా 1, 3, 7, 9. అయితే ఇలాంటప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ 8 అంటే జన్మ సంఖ్యకు మనకు ఇక్కడ ఫ్రెండ్లీ సంఖ్యలు అవుపించట్లే. ఏమైనా విధి సంఖ్యలో ఈ సోలార్ నెంబర్లో మనకు ఇవన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఇక్కడ 1 కనుక తీసుకున్నట్లయితే 8కి అది విశేషమైనటువంటి శత్రుత్వం ఉంటుంది. సో మనం 1 తీసుకోవద్దు. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే 7 కూడా అలానే ఉంటుంది, 9 కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ 3 మనం తీసుకోవచ్చండి. ఎందుకంటే ఈ 3 అనేటువంటిది దీనికి న్యూట్రల్ అవుతుంది, 8కి న్యూట్రల్ అవుతుంది. కాబట్టి ఇతని యొక్క సంఖ్య బలము, ఇతని యొక్క నామ సంఖ్య 3లో ఉండొచ్చు.
సో మనము ఇతని యొక్క నామ సంఖ్య 3గా మనం తీసుకొని అతడు 3లో వచ్చేటట్టుగా మనం నేమ్ కరెక్షన్ ఇద్దాం. అయితే ఇప్పుడు మరి రాకేష్ రెడ్డి మీరు ఇప్పుడు ఇవ్వబడినటువంటి మీ స్పెల్లింగ్ ఏ సంఖ్యాబలంలో ఉంది, అది మీకు ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. అంటే ఇప్పుడు వితౌట్ కరెక్షన్ మనం ఏ విధమైనటువంటి కరెక్షన్ ఇవ్వకముందు అతని ఏ సంఖ్యాబలంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఫస్ట్ గమనిద్దాం. 2 1 3 2 5 10 15 3 18 20 25 29 30 34 34 సంఖ్యాబలంలో ఉన్నారు రాకేష్ రెడ్డి. మీరు ఒకవేళ మీ ఇనిషియల్ కనుక కలుపుకున్నట్లయితే, ఇనిషియల్ అని ఏ రాకేష్ రెడ్డి అని ఇచ్చారు, ఒకవేళ ఇనిషియల్తో కనుక కలుపుకున్నట్లయితే నెంబర్ 35లోకి వచ్చేస్తారు రాకేష్ రెడ్డి. ఈ 35 నెంబర్ అనేటువంటిది మంచి నెంబర్ కాదు. మరి 35 అంటే మీ ఒకవేళ ఇనిషియల్ ఉపయోగిస్తే ఈ 35 ఏం చేస్తుందంటే మీకు హెల్త్ లాస్ చేస్తుంది, ఆరోగ్య సమస్యలను ఇస్తుంది. అంటే కొన్ని మనకు వైద్యశాస్త్రంలో కూడా అందనటువంటి జబ్బులను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రాకేష్ రెడ్డి, మీరు రాకేష్ రెడ్డిగా మీ యొక్క పేరును పిలిపించుకోవడం జరుగుతుంది. ఈ రాకేష్ రెడ్డి మీరు 34 సంఖ్యాబలంలో ఉన్నారు. మరి 34 అనేటువంటి సంఖ్య మనం చేస్తే ఏమవుతుంది మేడం? నెంబర్ 7 వస్తుంది. అయితే మనం అనుకున్నాం 7లో కూడా కొన్ని నెంబర్లు మంచిగానే ఉన్నాయి, కానీ ఇక్కడ 34 అనేటువంటి సంఖ్య ఏం చేస్తుంది అంటే కుటుంబంలో తీరని లోట్లను ఇస్తుంది, అనేక రకాల కొరతలు, ఏదో ఒక కొరత, ఎప్పుడు ఏదో ఒక కొరతను సృష్టిస్తుంది. అదే మాదిరి ఇంకా ఏం చేస్తుందంటే ఈ 34 అనేటువంటిది వ్యసనాలకు దారితీస్తుంది. అంటే చెడు వ్యసనాలు, అంటే జూదంలోకి వెళ్ళినా అందులో నుంచి బయటికి రాలేరు. ఒకవేళ డ్రింక్కి అడిక్ట్ అయినా కూడా అందులోనే ఉండిపోతారనమాట. 24 అవర్స్ బూజర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెడు లక్షణాలు ఈ 34 సంఖ్యాబలంలో ఉంది కనుక రాకేష్ రెడ్డి గారు మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే మీ యొక్క నామ సంఖ్య 3 సంఖ్యాబలంలోకి వచ్చే విధంగా కరెక్షన్ ఇస్తున్నాము రాకేష్ రెడ్డి గారు. మీ యొక్క కరెక్షన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. రాకేష్ రెడ్డి మీ ఈని డిలీట్ చేసి ఈ ప్లేస్లో ఐ తీసుకున్నాను రాకేష్ రెడ్డి. మీరు RAKISHREDDYగా మీ యొక్క పేరును మార్పు చేయడం జరిగింది రాకేష్ రెడ్డి గారు. అయితే మీరు ఈ సంఖ్యాబలంలో ఇప్పుడు ఇలా మార్పు చేసినప్పుడు మీరు ఏ సంఖ్యాబలంలోకి వస్తున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 2 1 3 2 5 6 3 9 14 2 16 5 21 4 25 29 30 సంఖ్యాబలంలో రాకేష్ రెడ్డి గారు మీరు చాలా చక్కటి సంఖ్యాబలంలోకి రావడం జరిగింది. అమృత సంఖ్య అని చెప్పేసి ఇంతకుముందే చెప్పుకున్నాము. మేరీ క్యూరీ యొక్క సంఖ్యాబలంలో కూడా ఈ అమృత సంఖ్యలోకి వచ్చేసిన తర్వాత ఆమె అద్భుతమైనటువంటి ఫలితాలను ఆమె యొక్క లైఫ్లో లీడ్ చేయడం జరిగింది, సాధించడం జరిగింది. అటువంటి అమృత సంఖ్యలో పెట్టాను. ఈ సంఖ్యను మీరు ఉపయోగించుకొని మీ యొక్క జీవితాన్ని దేదీప్యమానంగా చూసుకోవాలి, లేదా దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయము. రాకేష్ రెడ్డి గారు మీరు ఈ 31 సంఖ్యాబలంలో మీ పేరు ఇవ్వబడింది. మీరు ప్రతిరోజు 30 సార్లు ఈ పేరును రాకేష్ రెడ్డిగా 30 సార్లు 30 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చేసి అగైన్ రెండో కోర్సును కూడా రాయండి. ఈ మాదిరిగా 10 కోర్సులు కనుక చేసుకున్నట్లయితే మీకు సంపూర్ణమైనటువంటి సంఖ్యాబలము మీ పైన, ఈ 31 సంఖ్యాబలం మీ పైన ఉండి మీ యొక్క జీవితం అనేటువంటిది, ఎంటైర్ లైఫ్ అనేటువంటిది చాలా బ్రైట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారంటే ఈ పేరును మీరు ఒక రూల్డ్ నోట్బుక్ పైన మీరు 3, 12, 21, 30 తారీఖులలో ఈ కోర్సును రాయడం ప్రారంభించాలి. ఒకవేళ డేట్స్ కుదరలేదనుకోండి, అటువంటి సందర్భంలో గురువారం కూడా వారం కూడా బేస్ చేసుకొని రాయవచ్చు. అలా మీరు ఈ పేరును ప్రతిరోజు 30 సార్లు నేను చెప్పినటువంటి డేట్స్లో కానీ లేదా డేలో కానీ ప్రారంభించి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయండి. రాకేష్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పక్కన సీరియల్ నెంబర్స్ వేయకుండా మీరు ఈ పేరు కనుక రాసినట్లయితే అనతి కాలంలోనే నేను చెప్పినటువంటి ఎన్ని 10 కోర్సులు చేయమన్నాను ఆ 10 కోర్సులు చేస్తూ ఉంటే మధ్యలోనే మీకు ఆ వైబ్రేషన్ అనేటువంటిది ఆ భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీ యొక్క లైఫ్ అనేటువంటిది బాగా లీడ్ కావడం జరుగుతుంది. సార్ ఇంతవరకు మనకు రాకేష్ రెడ్డి గురించి మీరు సవివరంగా వివరించారు కదా, నేమ్ కరెక్షన్ చేసి. అతనికి ఇప్పుడు లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ సంఖ్యలు ఏంటి, తర్వాత అతనికి కలిసి వచ్చే వారాలు ఏంటి, వాటి గురించి కొంచెం క్లుప్తంగా తెలియజేస్తారు. ఓకే మేడం, తప్పకుండా. రాకేష్ రెడ్డి గారు మీకు నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మీకు మీ యొక్క ఇంకా ఏమేమి విషయాలు అనేటువంటివి సంఖ్యాశాస్త్ర ప్రకారము మీరు ఫాలో కావాలనేటువంటి విషయాల గురించి చెప్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి 3, 5.
అన్లక్కీ నెంబర్ వచ్చేసి 4 అవుతుందండి. లక్కీ డేట్స్ వచ్చేసి 3, 5, 12, 14, 21, 23, 30 ఈ డేట్స్ మీకు లక్కీ డేట్స్ అవుతున్నాయండి. ఓకే. అన్లక్కీ డేట్స్కి వచ్చేసినట్లయితే 4, 13, 22, 31 ఇవి రాకేష్ రెడ్డికి అన్లక్కీ డేట్స్ అవుతున్నాయి మేడం. రాకేష్ రెడ్డి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అన్లక్కీ డేట్స్లో ఏవైనా కొత్త పనులను ప్రారంభించకండి. అలా ప్రారంభించినట్లయితే మీరు సరైనటువంటి ఫలితాలు తీసుకోలేరు. అదే మాదిరిగా రాకేష్ రెడ్డి మీ యొక్క లక్కీ కలర్స్కి వచ్చేసినట్లయితే నీలం, పసుపు, ఆరెంజ్, సిల్వర్, ఊదా రంగు, గోధుమ రంగులు ఈ రంగులు మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులో ఉండబడినటువంటి దుస్తులను మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అదే మాదిరిగా రాకేష్ రెడ్డి గారు మీకు అన్లక్కీ కలర్స్ వచ్చేసి నలుపు, ఒక్క రంగు, ఎరుపు రంగు మీకు అన్లక్కీ కలర్స్ ఇవి. మీకు ఇవి దురదృష్టాన్ని ఇస్తాయి. ఈ కలర్లో ఉన్నటువంటి దుస్తులు మీరు ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకండి. గత ఎపిసోడ్లో చెప్పాము బ్లాక్ కలర్ ఉపయోగించొద్దంటే కొన్ని సందర్భాల్లో చెప్పాము. అయ్యప్పమాల వేసినప్పుడు అలా దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మాత్రము వేసుకోవచ్చు. అలాంటి ఎగ్జామ్షన్ ఉందండి. ఎందుకంటే ఈ సృష్టి దేవుడితోటే సృష్టించబడింది కాబట్టి అలాంటి కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అదే మాదిరిగా వచ్చేసి అత్యంత అదృష్టకరమైనటువంటి రోజు కనుక వచ్చినట్లయితే శనివారం మీకు ఎక్కువ అదృష్టాన్ని ఇస్తుంది రాకేష్ రెడ్డి గారు. మీరు శనివారం నాడు ఏ పని ప్రారంభించినా కూడా మీరు విజయపదంలో దూసుకెళ్తారు రాకేష్ రెడ్డి గారు. ఈ శనివారంతో పాటుగా మీకు బుధవారం, గురువారాలు కూడా అదృష్టాన్ని ఇస్తాయి. అదే మాదిరిగా అన్లక్కీ వారానికి కనుక వచ్చినట్లయితే రాకేష్ రెడ్డి గారు మంగళవారం మీకు కలిసి రాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారాలలో ఏ పని చేయకండి. అంటే ఏ పని అంటే దైవికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. దైవికమైనటువంటి కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి డేట్స్ కానీ ఏ విధమైనటువంటి వారాలు కానీ చూడాల్సినటువంటి పని లేదు. అదే మాదిరిగా రాకేష్ రెడ్డి గారు మీ యొక్క అదృష్ట వయస్సు కనుక తీసుకున్నట్లయితే 17, 26, 35, 53, 62, 71, 80 ఈ సంవత్సరాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరపు వయసులో మీరు రీచ్ అవుతుంటే అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే మీకు వివాహం కావడం కానీ, సంతానం కలగడం కానీ, ఉద్యోగం రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ, లేదా చివరి జీవితంలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి సుఖంగా ఉండడానికి కానీ అవకాశాలు ఉంటున్నాయి రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా మీ యొక్క అదృష్ట వయస్సు 35వ సంవత్సరం నుంచి మీకు లక్ అనేది ప్రారంభం అవుతుందండి. అదే మీ యొక్క విద్య, వ్యాపార విషయాలకు కానీ వృత్తి వ్యాపార విషయాలకు కనుక వచ్చినట్లయితే మీరు విద్యలో ఇంజనీరింగ్ రంగంలో రాణించబడతారు. ఇంజనీరింగ్లో ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఈ కోర్సులలో గనక మీరు విద్యను అభ్యసించినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మీకు ఎల్ఎల్బి కూడా న్యాయవాద వృత్తిలో కూడా విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. మీరు వ్యాపారాల విషయానికి కనుక వచ్చినట్లయితే రవాణా కానీ అంటే ట్రాన్స్పోర్ట్ కానీ అంటే బస్సులు కానీ లారీలు కానీ ఇలాంటివి నడిపించుకోవడం కానీ, కాంట్రాక్ట్ వర్క్స్ అంటే బిల్డర్గా కానీ, ఇంకా ప్రింటింగ్ ప్రెస్ వంటి వాటిని మీరు నిర్వహించుకోవచ్చు రాకేష్ రెడ్డి గారు. నేను ఏదైతే మీకు వ్యాపార రీత్యా మీరు వెళ్ళాలనుకుంటే నేను ఏవైతే చూపించానో ఆ రంగాల్లో కనుక వెళ్ళినట్లయితే మీరు అద్భుతమైన ఫలితాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా లక్కీ స్టోన్ కనుక తీసుకున్నట్లయితే రాకేష్ రెడ్డి గారు బ్లూ సఫైర్, తెలుగులో దీన్ని నీలం అంటాము, మోర్ దెన్ 2 carats, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. మీరు కుడి చేయి మధ్య వేలుకు బంగారపు ఉంగరంలో బ్లూ సఫైర్ అనేటువంటి రత్నాన్ని ధరించండి రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా మీకు ఎల్లో సఫైర్ కూడా పడుతుంది రాకేష్ రెడ్డి గారు. ఎల్లో సఫైర్ని మనం తెలుగులో కనక పుష్యరాగం అంటాము. మోర్ దెన్ 2 carats, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. దీన్ని కూడా
బంగారపు ఉంగరంలో ధరించండి. మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా ఇంకా చూసినట్లయితే మీ యొక్క లక్కీ మెటల్ అదృష్ట లోహం కనుక తీసుకున్నట్లయితే మీకు సిల్వర్ అంటే వెండి అదృష్టాన్ని ఇస్తుంది రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా లక్కీ డైరెక్షన్ వచ్చేసి అంటే ఏ దిక్కు ఏ దిశ మీకు అదృష్టాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక వచ్చినట్లయితే రాకేష్ రెడ్డి గారు మీకు పశ్చిమ దిశ లేదా పశ్చిమ వాయువ్యము మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ దిశ వైపు ఉండి మీరు వ్యవహరించండి. ఈ దిశ వైపు ఉన్నటువంటి ప్రధాన ద్వారం ఉన్నటువంటి ఇంట్లో కనుక మీరు నివాసం ఉన్నట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మీరు ఆహారంలో అనాస పండు కానీ, అరటి పండు కానీ, ఎండు ద్రాక్ష కానీ, క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, కంద, తోటకూర, నిమ్మపండు, మజ్జిగ, అల్లం, ఆకుకూరలు, వేప పువ్వులు వంటివి మీరు తరచుగా ఆహారంలో చేర్చుకొని తిన్నట్లయితే మీ యొక్క ఆరోగ్యము మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. మీ యొక్క జీవితంలో మీరు ఫేస్ చేయాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక తీసుకున్నట్లయితే అస్తమా, ఉదర సమస్యలు, హెర్నియా, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, స్కిన్ డిసీజెస్ ఇలాంటివి మీ లైఫ్లో మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి రాకేష్ రెడ్డి గారు. ఇంకా మీరు ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా కొన్ని విషయాల్లో సమస్యల నుంచి బయటపడాలంటే మీరు కొన్ని దానం చేయాల్సినటువంటి వస్తువులు కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది రాకేష్ రెడ్డి గారు. మీరు నువ్వులను సంధ్యా సమయంలో వృద్ధ బ్రాహ్మణుని కనుక దానం చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం మీకు లభించి మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. ఇంకా మీరు ఏం చేస్తారంటే మీరు హోమాలు కానీ యాగాలు చేయమని చెప్పట్లేదు రాకేష్ రెడ్డి గారు. ఒక చిన్న పరిష్కారం చెప్తున్నాను. ఈ పరిష్కారం నుంచి మీరు విశేషమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ జీవితంలో రాకేష్ రెడ్డి గారు. ఏంటంటే మీరు అప్పుడప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆ వృద్ధులకు కనుక అన్నదానం కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యాన్ని మీరు పొందడం జరుగుతుంది రాకేష్ రెడ్డి గారు. అలా అని నేను వృద్ధాశ్రమాలను ప్రోత్సహించట్లేదు మేడం. ఎందుకంటే వృద్ధాశ్రమాలను వాస్తవంగా ప్రోత్సహించొద్దండి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మన ఈ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులను ఎవరైతే ఉన్నారో వాళ్ళే సాధాలండి. ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. ఎవరైనా సంతానము వాళ్ళు ఎవరైనా చనిపోయినా దిక్కు లేకుండా ఉన్న వాళ్ళని మాత్రము వృద్ధాశ్రమంలో ఆదరించండి. కానీ సొంత పిల్లలు ఉన్నప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఆదరించకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సార్, ఇప్పుడు రాకేష్ రెడ్డి గురించి మీరు సవివరంగా వివరించారు కదా. అసలు రాకేష్ రెడ్డి ఏ టైంలో కరెక్ట్ టైంలో అంటే ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటారు, అతనికి కాబోయే భార్య అయితే ఎవరున్నారో వాళ్ళకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్పగలరా? ఓకే, తప్పకుండా మేడం. ఆ బాబు కూడా ఆ విషయాన్ని అడిగినట్టుగా ఉన్నది. అయితే రాకేష్ రెడ్డి గారు మీరు 19/4/2020 తర్వాత మీ మ్యారేజ్ ప్రయత్నాలు చేయండి. మీరు తప్పకుండా అక్కడ మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా తెలుసుకుంటామంటే మేడం మనము అడ్వాన్స్ న్యూమరాలజీలో మనం అనేక రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటున్నాయి. అక్కడ ఏం చేస్తామంటే న్యూమరాలజికల్ చార్ట్ వేస్తాము. ఆ చార్ట్ ద్వారా మనము ఆయన యొక్క వివాహం ఎప్పుడు అవుతుంది, ఒక వ్యక్తికి సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఒక వ్యక్తికి జాబ్ ఎప్పుడు వస్తుంది, అతనికి ఫారిన్ ఛాన్స్, అబ్రాడ్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇలా అనేక విషయాలను మనం అక్కడ న్యూమరాలజికల్ చార్ట్ ద్వారా అంటే సంఖ్యా చక్రం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం కనుక చూసినట్లయితే రాకేష్ రెడ్డి గారు మీకు 19/4/2020 తర్వాత మీరు మ్యారేజ్ ప్రయత్నాలు చేయండి. మీరు తప్పకుండా మంచి మ్యాచింగ్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. నేను ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాను రాకేష్ రెడ్డి గారు. ఈ డేట్లో ఉన్నటువంటి అమ్మాయిని కనుక మీరు చూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితము పండుగలా సాగిపోతుందనేటువంటిది నా అభిప్రాయం రాకేష్ రెడ్డి గారు. 1, 4, 6, 9, 10, 13, 15, 17, 19, 22, 24, 26, 28, 31 తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిని కనుక మీరు చూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితము కూడా ఆనందంగా గడవడానికి ఆస్కారం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. అదే మాదిరిగా మీ యొక్క వివాహ తేదీలు కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1, 6, 10, 15, 19, 24, 28 తేదీల్లో మీరు వివాహం కనుక చేసుకున్నట్లయితే మీరు చక్కటి మీ యొక్క జీవితము అన్యోన్య దాంపత్యం కావడానికి అవకాశం ఉంటుంది రాకేష్ రెడ్డి గారు. నేను ఒక చిన్న పరిష్కారం చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే 54 రోజులు రావి చెట్టు మొదట్లో పాలు, నీళ్లు, తేనె కలిపి రావి చెట్టు మొదట్లో పోస్తూ 11 ప్రదక్షిణలు చేయండి రాకేష్ రెడ్డి గారు.
ఆదివారం మాత్రము ఈ ప్రక్రియ చేయకండి. మిగతా రోజుల్లో అలా 54 రోజులు చేయండి. మీకు చక్కటైనటువంటి అమ్మాయి మీ జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు రాకేష్ రెడ్డి గురించి ప్లస్ న్యూమరాలజీ గురించి చాలా చక్కగా వివరించారు. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ఏనుగుల వెంకటరెడ్డి సార్ని కలవాలనుకుంటే మీ పేరును కానీ మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు సంఖ్యాశాస్త్రంలో మీ పేరును చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి గురు శని ఆదివారాలలో నవత ట్రాన్స్పోర్ట్ ఎదురుగా ఉన్న వీధి ఆటో సాయినగర్ అన్నపూర్ణ రెసిడెన్స్ పక్కన ఉన్న బిల్డింగ్లో అందుబాటులో ఉంటారు సార్. మీరు స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి, మీకు సార్ అన్ని వివరాలు తెలియజేయండి. మీరు ఒకవేళ వ్యక్తిగతంగా కలవలేము, చాలా సుదూరంలో ఉన్నాం అనుకుంటే మాత్రం తమ పేరును పుట్టిన తేదీని వాట్సాప్ ద్వారా తెలియజేసి పోస్టుల ద్వారా ఈ సౌకర్యాన్ని మీరు పొందవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.